వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మేడం చెప్పండి, ఈ 2.5 ఏళ్లలో కోవూరు నియోజకవర్గం డెవలప్మెంట్ ఎలా ఉంది? ఎన్ని కోట్ల వరకు మీరు అభివృద్ధి పనులకు తెచ్చి ఉంటారు? సుమారు 900 చిల్లర కోట్ల వరకు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మనం అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఇరిగేషన్ అయితేనేమి, పంచాయతీరాజ్ అయితేనేమి, ఆర్డిఎస్ఎస్ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేమి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అభివృద్ధి పనులు చేశాం. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి నిలిచిపోయి ఉన్న ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అదేవిధంగా అంటే మీరు ఇంటింటికి తిరిగారు కదా, ఎలాంటి సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి? ఇంటింటికి తిరిగినప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ఇచ్చిన పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, అలాగే స్త్రీ శక్తి మీద కానీ, అన్నదాత సుఖీభవ, పట్టాదారు పాసు పుస్తకాల మీద కానీ అన్నిటి మీద సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కొత్త పెన్షన్లు కొంతమంది అడుగుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అది కూడా చాలా తక్కువ మంది, బట్ అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య గృహ సమస్య, ఇంటి సమస్య, ఇంటి స్థలాల సమస్య. దాన్ని కూడా ఇప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 7,000 చిల్లర గృహ, 10,000 అయితే 7,000 చిల్లర ఆల్రెడీ శాంక్షన్ చేశారు. తొలి విడతలో కొంచెం ఇచ్చారు, 10% ఇచ్చారు. సో కొరవై కూడా ఇస్తాం. ఇంకా టైం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ఇంటి సమస్య అనేది పేద ప్రజలకి చాలా అవసరమైన సమస్య. ముఖ్యంగా అదే కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా. సో దాన్ని మేము ఇన్ని రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం చేస్తామని, కానీ చేయలేకపోతున్నందుకు కారణం మాత్రం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు. మేడం, ఎన్నికల ముందు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వాళ్ళు పెద్ద పారిశ్రామికవేత్త, గెలిస్తే అసలు వాళ్ళ దగ్గరకు పోలేము అని విమర్శలు చేశారు. ఇప్పుడు ఈరోజు మీ ఆఫీస్కి మేము వచ్చి చూస్తే ఒక పెళ్లి సందడి, ఒక పెళ్లికి ఎలా జనాలు వస్తున్నారో అలా వస్తున్నారు. సమస్యల మీద కావచ్చు, రకరకాలు. ఎలా మీరు ఈ సమస్యలను పరిష్కరిస్తున్నారు? అంటే ఉదయం లేస్తే జనాలు సాయంత్రం వరకు ఫుల్గా ఉంటున్నారు. అందువల్లే యాక్చువల్గా మేము ముందే చెప్పాము, రాజకీయాల్లోకి రాకముందే మేము సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఏంటంటే లోకల్గా గ్రామాలు ఎక్కువ, మాకు 82 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో తప్పవు, గ్రూపులు ఉంటాయి, లీడర్లు ఉంటారు, వాళ్ళకి పడనోళ్ళు ఉంటారు, పడినోళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మన ఆఫీస్కి ప్రతి ఒక్కరూ ఒక నాయకుడితో కలిసి రావడానికి ట్రై చేస్తారు. ఆ నాయకుడు అందుబాటులో లేకపోతే వాళ్ళే నేరుగా వచ్చే స్వతంత్రం ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఇప్పుడు చూసారు, ఇక్కడ కొంతమందే ఉండేది సీఎంఆర్ఎఫ్కి, ఈరోజు తక్కువ చెక్స్, కానీ వాళ్ళందరూ వచ్చింది వాళ్ళ సమస్యలతో. స్థానిక సమస్యలు అయితేనేమి, పర్సనల్ సమస్యలు అయితేనేమి, ఇలాగా ఎప్పుడు విపిఆర్ గారి ఆఫీస్కి వచ్చినా ఇదే మాదిర జనం కనిపిస్తారు. సో నిత్యం ప్రజల్లో నేనుంటాను. వాళ్ళు వస్తున్నారని నేను పోకుండా ఉండను. నేను రోజు కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉంటాను. అయినా కూడా ఇంతమంది ఇక్కడికి ఈరోజు వస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు చూస్తే ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బెస్ట్ ఎమ్మెల్యే అని కూడా మీకు బిరుదిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఒక పక్క చూసుకుంటే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా శాంతియుతంగా ఉంటారు, మీరు మాత్రం చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. దీని వెనకాల ఏమనుకుంటున్నారు? నేను ఎప్పుడు అగ్రెసివ్గా ఉండను, నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. అభివృద్ధిలో అగ్రెసివ్ అంటే అది ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన సపోర్ట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షపాతి కాబట్టి ఎప్పుడైనా కూడా ఏం పనులు అడిగినా ఆయన శాంక్షన్ ఇస్తేనే మేము ఇక్కడ చేయగలుగుతున్నాం. సో అది ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాన్స్టిట్యున్సీలో ఏం అవసరమో డెల్టా ఏరియా అయిన కాన్స్టిట్యున్సీకి మేము చెప్పినప్పుడు దానికి తోడు ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ప్రతి దగ్గర కూడా పనులు చేయగలుగుతున్నాం. అదేవిధంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొత్తగా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఆ రేసులో ప్రశాంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది, ప్రచారం జరుగుతుంది. అది నిజమేనా? ఎప్పుడు కూడా నేను ఏ రేస్లో లేను. ఏది జరగాలనుకుంటే అది జరగద్ది, అంతవరకే. కానీ నేను ఎప్పుడు ఏ రేస్లో లేను. థ్యాంక్ యూ మేడం.
ఇది పరిస్థితి. కోవూరు అభివృద్ధి కోసం ఎప్పుడు తాము పోరాటం చేస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం. భవిష్యత్తులో ఇంకా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV కోవూరు నుంచి.